లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సో annulment ఆఫ్ మ్యారేజెస్ అంటారు కదా, ఈజ్ దిస్ అప్లికేబుల్ ఈవెన్ ఆఫ్టర్ 1 month? కెన్ యూ గివ్ us some ఇంకా కొంచెం డీటెయిల్స్ దీని గురించి చెప్తావా? ష్యూర్. ఎన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ ని ఇట్స్ నల్ అండ్ వాయిడ్ అని డిక్లేర్ చేయమని అడగడం నల్ అన్నమాట. అండ్ వైడ్ అంటే నల్ అండ్ వాయిడ్ అంటే మ్యారేజ్ ని రద్దు చేయడం. సి ఇన్ డివోర్స్ ఏమవుతుంది, మేము భార్యాభర్తలము కలిసి ఉన్నాము, ఇప్పుడు విడిపోతున్నాం, అది మ్యూచువల్ అవని కంటెస్టెడ్ అవని ఫర్ విడిపోతున్నాం మేము అని. కానీ ఎన్నల్మెంట్ లో ఏంటంటే మ్యారేజ్ ని రద్దు చేయమంటున్నారు. ఇట్స్ లైక్ యూ విల్ గో బ్యాక్ టు యువర్ సింగిల్ స్టేటస్. మ్యారేజ్ రద్దు అయితే సింగిల్ స్టేటస్ కి వెళ్తారు, యూ వోంట్ బి అ డివోర్సీ. యా, అండ్ హిందూ లా ప్రకారం బట్ యు జస్ట్ గో బ్యాక్ ఇన్ 1 month. 1 month తర్వాత పెళ్ళైన 1 month లో కూడా అప్లై చేయొచ్చు ఇది. ఓకే, వెన్ యూ అప్లై ఫర్ డివోర్స్ 1 year డెఫినెట్ గా కలిసి ఉండాలి. ఆ రూల్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. మ్యూచువల్ కన్సెంట్ లో ఇవంతా పెళ్లి చేసుకుని ఉండాలి, 1 year గ్యాప్ రావాలి, ఇదంతా. కానీ ఎన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ నల్ అండ్ వాయిడ్ చేయమన్నప్పుడు కొన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది వెంటనే కూడా మ్యారేజ్ అయిన కొద్ది కాలంలోనే చేయొచ్చు. ఇలా టైం పీరియడ్ అట్లా ఏమి ఉండదు. ఓకే, అంటే లీగల్ రిక్వైర్మెంట్స్ అన్నా కదా, అవి వచ్చేసి బైగామీ ఉంది, ఇంకొకళ్ళని ఆల్రెడీ తను పెళ్లి చేసుకుని ఉన్నాడు, యూ కేమ్ టు నో. మన హిందూ ధర్మం ప్రకారం వైఫ్ ఒక్కళ్ళే ఉండాలి, ఆ స్టేటస్ ఒక్కళ్ళకే ఉంటది స్పౌస్ ది. అన్లెస్ డివోర్స్ తీసుకుని దెన్ ఇఫ్ యు మ్యారీ దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, బట్ దేర్ షుడ్ బి ఓన్లీ వన్ లీగల్ లివింగ్ స్పౌస్. కాబట్టి అట్లా కాకుండా జరిగింది, యూ గాట్ టు నో, దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ ఎన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కి వెళ్ళొచ్చు. అలానే ఫోర్స్డ్ కన్సెంట్, ఒకళ్ళు మైనర్, లేకపోతే దేస్ ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్, ఏజ్ తప్పు చెప్పారు, కొన్ని హెల్త్ కండిషన్స్, ఇప్పుడు లెప్రసీ ఉంది, లేకపోతే కొన్ని డిసీజెస్ ని అన్ని కవర్ అప్ చేసి చెప్పారు, దాచిపెట్టి చెప్పారు. అదర్వైజ్ ఆ పర్సన్ పెళ్లి చేసుకునేవాడు కాదు. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, చిన్నవి కాదు, ఇలాంటివి చెప్పి పెళ్లి చేశారు అన్నది మనం ప్రూవ్ చేయగలిగితే దెన్ మ్యారేజ్ ని రద్దు చేస్తుంది అనమాట కోర్ట్. అది వెంటనే అప్లై చేసుకోవచ్చు వెన్ యూ గెట్ టు నో ఇలా ఫ్రాడ్ జరిగింది నాతో అని చెప్పి. సో లీగల్లీ యూ విల్ గో బ్యాక్ టు యువర్ అన్మ్యారీడ్. మెడికల్ కండిషన్స్ అన్నారు కదా, అప్పుడు ఇదన్నీ డాక్యుమెంట్స్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాలి వస్తుందా? యా, అంటే మీకు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక మెడికల్ కండిషన్ ఉందని తెలుసు, హీస్ టేకింగ్ సమ్ పిల్, యూ చెక్ విత్ సంబడి, వాళ్ళ బిహేవియర్ బట్టి కూడా అర్థమవుతుంది. కానీ మనకి ఎగ్జాక్ట్ గా ప్రిస్క్రిప్షన్స్ అవి వాళ్ళు దాయొచ్చు, బికాస్ దే విల్ బి ప్రీ ప్లాన్డ్ కాబట్టి దాయొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ గురించి అడగొచ్చు, ఇలా ఆవిడ కండిషన్ ఉంది, ఇలా అయింది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ ద కోర్ట్ అనమాట. వాట్ ఎవర్ ప్రూఫ్ వీ హ్యావ్ వీ విల్ ప్రొడ్యూస్. అది సెకండరీ అవ్వచ్చు, ప్రైమరీ ఎవిడెన్స్ లేకపోయినా కోర్ట్ విల్ కలెక్ట్ ఇట్, దే విల్ హ్యావ్ టు షో. లైక్ ఇప్పుడు హెచ్ఐవి ఉంది, అలాంటివి ఉన్నప్పుడు నోబడీ కెన్, వెనూరియల్ డిసీజెస్ ఉన్నప్పుడు యూ కాంట్ కంటిన్యూ. సో దట్ వే ఇట్ విల్ గో. These are very interesting points actually. Yeah, many people don't know. వాళ్ళు డివోర్స్ 1 year లోపల చేయొచ్చా, ఇట్లా నాతో ఈ మోసం జరిగింది అన్నప్పుడు వీల్ సే డివోర్స్ కాదు. ఇప్పుడు నీ దగ్గర కేసెస్ వచ్చేది ఎలాంటివి వస్తాయి? ఇలాంటివి కేసెస్ కూడా వస్తుంటాయి ఐమ్ షూర్, బట్ ఎక్కువ వరకు ఈ గొడవ పడే కేసెస్ ఉంటాయా? ఎలా ఇలాంటివి కొంచెం రేర్ అని చెప్పాలి, బట్ ఈ కాలంలో పెరిగినాయి. ఎందుకంటే ఒకళ్ళ ఫ్యామిలీ ఒకళ్ళకి తెలీదు. 1 is in హైదరాబాద్, 1 is in బెంగళూరు అనుకోండి, అరేంజ్ మ్యారేజ్ లో కూడా వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏమీ తెలీదు కదా, ఏ రకంగా తెలీదు. అలాంటి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అరేంజ్ లో కూడా దగ్గరాళ్ళు దొరకడం అట్లా ఇట్స్ డిఫికల్ట్. కాబట్టి దూరం వాళ్ళని చేసుకున్నప్పుడు కొన్నిసార్లు ఫ్రాడ్ బయటపడతాయి. ఇప్పుడు ఫినాన్షియల్ స్టేటస్, జాబ్ కూడా తప్పు చెప్పి పెళ్లిళ్ళకి ముందలు రావడం, అమ్మాయిలనే కాదు అబ్బాయిలు, బోత్ జెండర్స్. ఒకవేళ అబ్బాయి నేను సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాను చెప్పి పెళ్లి తర్వాత తెలిసింది ఆయనకు ఇంకా జాబ్ సరిగా లేదు, అలాంటివి కేసెస్ అలాంటివి కూడా వస్తాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ దాంట్లో కాకపోయినా కొంతమంది గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను వెల్ సెటిల్డ్ అని ఈ వాట్ యు సే లగ్జరీ కార్స్ ముందల ఫోటోస్ దిగి, అక్కడ ప్రాపర్టీ కూడా ఇఫ్ యు సీ అక్కడ మ్యాచ్ మేకర్స్ పంపిస్తారు కదా, దాంట్లో చూస్తే ఇట్ విల్ బి లైక్ హీ హ్యాస్ సో మచ్ ప్రాపర్టీ అని చెప్పి. తీరా పెళ్ళైన తర్వాత దేర్ ఇస్ నథింగ్. అప్పుడు యూ కెన్ డెఫినెట్లీ కమ్ ఫార్వర్డ్, చూడండి ఇలా
ఇలా చెప్పి ప్రపోజల్ Misguide చేశాడు. చేశారు. వి ఫెల్ట్ కి దే ఆర్ ఆఫ్ ద సేమ్ స్టేటస్ స్టేచర్ అని చెప్పి మేము ముందరికి వచ్చాము. బట్ వీ గాట్ టు నో హీస్ జాబ్లెస్. తర్వాత అన్ని డీటెయిల్స్ మ్యారేజ్ తప్పు బయోడేటాలో ఇచ్చినవన్నీ తప్పు ఉన్నాయి. సో మోసపూర్వకంగా పెళ్లి చేసినట్టు కాబట్టి అది రద్దు చేయండి అని చెప్పి ఇది హిందూ law ప్రకారం. ఎస్ ఓకే. సో అలాగే వేరే రిలీజన్ దాంట్లో వేరే వేరేగా అప్లై అవుతాయి. ఎస్ సో దట్ విల్ కమ్ బ్యాక్ దట్ విల్ కమ్ బ్యాక్ Yes. లేటర్. Okay, so my next question to you. Sure.